యేసుప్రభు వారు ఇది పరిచర్య ప్రారంభం. ఆయన గలిలయలో ఉన్నాడు. గలిలయలో ఉండి ఆయన సువార్త చెబుతున్నాడు. ఆ గలిలయలో ఒక గుంపులో యేసుప్రభు వారు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతుంటే, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతురని ఒక గుంపుతో ఆయన చెప్పారు. అయితే బహుశా ఆ గుంపులో ఈ స్త్రీ ఉంది కాబోలు. ఈమెకు ఎంతో వేదన ఉంది, ఈమెకు ఎంతో భారం ఉంది. ప్రభు చెప్పిన మాటలు మరి ఆమె గ్రహించింది. అయ్యో, నాకు నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా ఉన్నాను. అందరూ నన్ను అవమానిస్తున్నారు, అందరూ నన్ను మరి అసహించుకుంటున్నారు, నా జీవితంలో ఒక నెమ్మది లేదు, సమాధానం లేదు అని ఎలా అని ఆలోచిస్తున్నప్పుడు ఆ గుంపులో బహుశా ఉంది కాబోలు ఆ మాట విన్నదాన్ని. ఏ మాట? ప్రయాసపడి భారం వినిచిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగేదనే మాట విన్నది. ఆమె మాట ఆ హృదయంలోకి తాకింది. యేసుక్రీస్తు మాట వలన ఆమె రక్షించబడింది. ఆమె ప్రభునందు విశ్వాసం ఉంచింది. అయితే ఇక్కడ యేసు ప్రభు వారిని ఒక వ్యక్తి, సీమోను అనే వ్యక్తి, ఈ సీమోను అనే వ్యక్తి బైబిల్లో కొత్త నిబంధనలో సీమోన్లు చాలా ఉన్నారు. మీరు పేతురు పేరు సీమోను, ఇక్కడ పేతురు పేరు సీమోను పేతురు అంటారు. అంటే చాలామందికి ఈ పేర్లు ఉంటాయి. ఇందాక మనం చదివాం, ఏది రెండవ వర్తమానం మొదటి వర్తమానంలో సీమోను ఇంట భోజనం కూర్చున్నప్పుడు ఒక స్త్రీ ఆయన పాదాలకు అత్తరు పోస్తుంది. అంటే అక్కడ కూడా ఇంకో సీమోను ఉంది. ఇక్కడ పరిసయ్యుడైన సీమోను. ఏ సీమోనైనా మీరు లూకా సువార్త 7వ అధ్యాయంలో ఆ పరిసయ్యుడు భోజనాన్ని పిలిచాడు. ఆయన పేరు సీమోను. యేసుప్రభు 43వ వచనంలో, అందుకు సీమోను అతడు ఎవరికి ఎక్కువగా క్షమించునో వాడే నాకు, అంటే ఈ పరిసయ్యుని పేరు ఏం పేరు? సీమోను. కాబట్టి ఇందాక మనం చదువుకున్న బేతనియ మరియా ఈ స్త్రీ ఒకటే కాదు. చాలామంది ఆ స్త్రీ ఈ స్త్రీ ఒకటే అనుకుంటారు. ఆమెమో పరిశుద్ధమైన స్త్రీ. ఎవరు? బేతనియ మరియా. ఈమెమో పాపాత్మురాలు. అక్కడ ఒక సీమోను ఉన్నాడు. ఎవరా సీమోను? సీమోను పేతుడు, అయితే కృష్ణరోగి అయిన సీమోను. ఇక్కడ ఒక సీమోను ఉన్నాడు. ఆయన ఎవరు? పరిసయ్యుడైన సీమోను. ఆ సంఘటన గలిలయలో జరిగింది. ఏ సంఘటన? ఇది మనం చదివింది లూకా 7 గలిలయలో జరిగింది. అయితే పొద్దున మనం చెప్పుకుంది యూదయలో జరిగింది. కాబట్టి యెరూషలేముకు దగ్గరలో యూదయ ప్రాంతం, అది గలిలయ కపెర్నహూములో జరిగింది. ఇది యెరూషలేముకు సమీపంలో ఉన్న బేతనీలో జరిగింది. అది యేసు ప్రభు వారి, ఈ లూకా సువార్త 7వ అధ్యాయం యేసు ప్రభు వారి పరిచర్య ప్రారంభంలో జరిగింది. బేతనీ మరి ఆరాధన యేసు ప్రభు వారు పరిచర్య ముగింపులో జరిగింది. కాబట్టి ఆ స్త్రీ ఈ స్త్రీ ఒకటే కాదు. చాలామంది ఆ స్త్రీ ఈ స్త్రీ అనుకుంటారు, కానీ కాదు. కాబట్టి బేతనియ మరి 3 సార్లు మొత్తం 26లో, మార్కు 14లో, యోహాను 12లో రాయబడింది. ఆమె బేతనియ మరి. ఈమె మాత్రం పాపాత్మురాలైన స్త్రీ అని మీరు గమనించాలి. అర్థమైందండి? నేను చదువుతాను 36వ వచనం చదవండి. అంటే యేసు ప్రభు వారు ఎందుకు వెళ్ళాడు అంటే, పరిసయ్యుల ఇంటికి కూడా వెళ్తాడు ఆయన. ఆయన ఎవరింటికైనా వెళ్తాడు. ఎవరింటికైనా ఎవరి భోజనానికి పిలిచినా ఆయనకేమీ సామాజిక కట్టుబాట్లు, వాళ్ళ ఇంటికి వెళ్ళాలి వీళ్ళింటికి వెళ్ళకూడదు అనేది ఏమి లేదు. ఎవరైనా ప్రభువు పిలిస్తే ఆయన వెళ్తాడు. ఎందుకు వెళ్తాడంటే, ఆ సందర్భాన్ని పురస్కరించుకొని వాళ్ళకు వాక్యం చెప్పవచ్చు, వాళ్ళకు సువార్త ప్రకటించవచ్చు అనే ఉద్దేశంతో ఆయన వెళ్తాడు. ఈ పరిసయ్యుడైన సీమోను ప్రభువును భోజనానికి పిలిచాడు. అక్కడ చాలామంది VVIPs మాత్రమే ఉంటారు. యేసు ప్రభు వారు పరిసయ్యులు అంటే చాలా ఎంతో ఆ రోజుల్లో యూదా మతాన్ని వాళ్ళ భుజాల మీద మోసుకునేవారు. వారికి ఎంతో ఘనత ఆ రోజుల్లో ఉండేది. కాబట్టి ఏ స్త్రీని కూడా ఇలాంటి విందులకు పబ్లిక్గా పిలవరు. అయితే వీరందరూ ముఖ్యమైన వ్యక్తులు అక్కడ కూర్చున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఒక స్త్రీ, ఆమె వెనక నుంచి వచ్చింది. బహుశా వెనక డోరు ఓపెన్ ఉందేమో. ఆ వెనక డోరు గుండా వచ్చి యేసు ప్రభు వారి పాదాల చెంత కూర్చొని ఆమె ఏడుస్తూ యేసు ప్రభు వారి పాదాలు తడిపి ఆ పాదాలు ముద్దు పెట్టుకొని ఆయనకు అత్తరు పూసిందట. 3 పనులు చేసింది ఆమె. ఒకటి, ఆ ఏడ్చింది. అంటే యేసు ప్రభు వారి పాదాలు తడిచేంత కన్నీరు కాల్చిందంటే ఆమె ఎంత ఏడ్చిందో మీరు అర్థం చేసుకోండి. ఎందుకు ఆమె ఏడ్చిందంటే, తమ జీవితంలో అందరూ ఆమెను అసహించుకునే వాళ్ళే. అమ్మో చిచి ఇదా, పాపాత్మురాల, ఈమె ముఖం చూడు, ఈమె సందులోంచి రాగానే ఎవరో ఈమెను చూడకూడదని చెప్పి పక్క తప్పుకునేవాళ్ళు. ఎక్కడ పోయినా ఆమెకు అవమానమే, ఎక్కడ పోయినా ఆమెను అసహించుకునే వాళ్ళే, ఎవరు దరి చేర్చే వాళ్ళు లేరు.
ఆమె హృదయంలో నెమ్మది లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. అలాంటి స్థితిలో యేసు ప్రభు వారు మాట్లాడిన ఒక్క మాట ఆమె హృదయాన్ని తాకింది. ఆమె జీవితం మారింది. కనుక ఆమె మారిన జీవితానికి ఉదాహరణగా ఆమె ఏం చేసిందంటే యేసు ప్రభు వారి పాదాలు పట్టుకుంది. ఇక్కడ 3 పనులు చేసింది. కన్నీటితో యేసు ప్రభు వారి పాదాలు తడిపింది. రెండవది ముద్దు పెట్టుకుంది. ప్రభు పాదాలు ముద్దు పెట్టుకుంటే మానలేదు. మూడవది ఏం చేసిందట, ఆమె అత్తరు పూసింది. కాబట్టి ఇప్పుడు ఇదంతా కూడా ఆ పరిసయ్యుడు గమనిస్తున్నాడు. ఆ పరిసయ్యుడు గమనిస్తున్నాడు. ఏంటి, యేసు ప్రభు వారు ఆమె ఎవరో ఈమెకు తెలియదా? ఎవరో ఆమె, ఈమె యువతియో ఎటువంటిదియో. చూడండి ఆ మాటలు, ఆయన అన్న మాటలు 39. ఆయన పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తను ముట్టుకున్న స్త్రీ యువతియో ఎటువంటిదో ఎరుగును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకున్నాడు. మరి ఇది పాపాత్మురాలు నిజమే. ఆయన పాపాత్ములు అయితే మరి ఈయన మన పరిశుద్ధుడా? ఆయన అనుకుంటున్నాడు నేను పరిశుద్ధునని, నేను పరిశుద్ధుని. నేను ఆ రోజులో పరిశీలన ఏమనుకున్నారంటే, మాకు అక్కర్లేదు, మేము నీతి కలిగి జీవిస్తాం, ధర్మశాస్త్రం అనుసరిస్తాం, ఆచారాలను పాటిస్తాం, కాబట్టి మాకు రక్షణ ఉంది, మేము పరలోకం వెళ్తాం అనుకునేవాళ్ళు. కానీ వాళ్ళు కూడా పాపులే. ఈమెమో శరీర సంబంధమైన పాపి, ఆయనేమో ఆత్మ సంబంధమైన పాపి. పాపాలు 2 రకాలు. 2 కొరింథీ 7వ అధ్యాయం 1వ వచనం. 2 కొరింథీ 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా ఉన్నవి కనుక భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు. శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త ఒకటేమో శరీర కల్మషం, రెండవది ఆత్మ కలిగిన కంఠశం. కాబట్టి సిన్స్ ఆఫ్ ద ఫ్లెష్, సిన్స్ ఆఫ్ ద స్పిరిట్, ద గిల్టీ ఆఫ్ సిన్స్ ఆఫ్ ద స్పిరిట్ అనే మాట ఉంది. కాబట్టి కొన్నేమో శరీర సంబంధమైన పాపాలు, కొన్నేమో ఆత్మ సంబంధమైన పాపాలు. ఈ స్త్రీ చేసే పాపాలు ఏంటి చెప్పండి? శరీర సంబంధమైన పాపాలు. అవి బహిరంగంగా కనబడతాయి. రాగుబోతులు చేసే పాపాలు కనబడతాడు. వాడు తాగుతాడు, తూలుతాడు, అందరు అసహించుకుంటారు, వీడ తాగుబోతు అంటారు. కాబట్టి వ్యభిచారి, త్రాగుబోతు, దొంగతనం చేసేవాడు, అబద్ధం ఆడేవాడు, చెడ్డ మాటలు ఇవన్నీ కూడా బయటికి కనబడే పాపాలు. వాళ్ళని చూసి మనం చాలా చెడ్డోళ్ళు అనుకుంటాం, అమ్మో ఇతను పాపాత్ముడు అనుకుంటాం, నిజమే. కానీ ఆత్మ సంబంధమైన పాపాలు, ఆత్మ సంబంధమైన పాపాలు అంటే తెలుసా మీకు? స్వనీతి, వేషధారణ, గర్వము, అసూయ, ద్వేషము, ఇతరులను క్షమించలేకపోవటం, ఇవన్నీ ఏం పాపాలు? ఆత్మ సంబంధమైన హృదయంలో ఉంటాయి, బయటికి కనబడవు. ఆమె పాపాలకు బయటికి కనబడుతున్నాయి కాబట్టి ఆమె చెడ్డది. మరి ఈయన పాపాలు చెప్పండి, ఈయన కూడా పాపే. ఇద్దరికీ మారు మనసు, పాప క్షమాపణ అవసరం. కానీ అతను ఏమనుకుంటున్నాడు, నాకు క్షమాపణ అక్కర్లేదు, ఈమె యువతియో ఎటువంటిదో పేర్లు పెట్టి వీళ్ళు అంటున్నాడు. చూసారా? ఇప్పుడు ఈ స్వనీతి పరులు ఏం చేస్తారంటే, అవతల వ్యక్తులను వాళ్ళ పేర్లు పెట్టి విమర్శిస్తారు. ఈమె యువతి ఎటువంటిది, యువతియో ఎటువంటిదో, ఇది పాపాత్మరాలు. తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి ఇంటికి వచ్చినప్పుడు పెద్ద కుమారుడు ఏమన్నాడు? ఈనీ కుమారుడు, వేషలతో తిని త్రాగిన ఈనీ కుమారుడు రాగానే, చూసారా, అన్నం తమ్మును పట్టుకొని తన పేర్లు పెట్టి, అతను ఏం పాపం చేశాడో పేరు పెట్టి పిలుస్తున్నాడు, విమర్శిస్తున్నాడు. కాబట్టి తప్పిపోయిన కుమారుడు శరీర సంబంధమైన పాపి, పెద్ద కుమారుడు ఆత్మ సంబంధమైన, ఇద్దరు పాపులే. మన సంఘాల్లో శరీర సంబంధమైన పాపాలు తక్కువ ఉంటారు. సంఘానికి వచ్చేవారు, హెబ్రోన్ సంఘాలకు వచ్చేవాళ్ళు శరీర సంబంధమైన పాపాలు చాలా తక్కువ మంది. త్రాగే వాళ్ళు ఉండరు, నాకు తెలిసి 1-2 ఉంటారేమో. తర్వాత వ్యభిచరించే వాళ్ళు అసలే ఉండకపోవచ్చు. దొంగతనాలు చేసేవాళ్ళు ఉండరు. ఇట్లాంటి పాపాలు, మరాతి చేసేవాళ్ళు ఉండరు. శరీర సంబంధమైన కార్యాలు చేసేవాళ్ళు సంఘాల్లో కనబడకపోవచ్చు. కానీ ఆత్మ సంబంధమైన పాపాలు చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మన భక్తి గురించి మనం ఎక్కువగా అనుకుంటాం, వేరే వాళ్ళని నిందిస్తాం. లూకా సువార్త 7:18వ అధ్యాయంలో ఒక సుంకరి, ఒక పరిసయ్యుడు ప్రార్థన చేయడానికి వస్తే పరిసయ్యుడు ఏమంటున్నాడు? ఈ సుంకరి వల్ల నేను ఉండనందుకు. సుంకరిని విమర్శిస్తున్నాడు, సుంకరిని తక్కువ చేస్తున్నాడు. అర్థమైనా? ప్రభువా, నేనైతే దశమభాగం ఇస్తున్నా, నేనైతే వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నా,
నేను అది చేస్తున్నా ఇది చేస్తున్నా అని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నాడు. కాబట్టి ఆత్మ సంబంధమైన పాపాలంటే ఇతరులను కించపరచటం, ఇతరులను తక్కువ చేయటం, ఇతరులను తగ్గించటం, తను గర్వపడటం, అసూయపడటం, ద్వేషించటం, అథవా ఇతరులను క్షమించలేకపోవటం, ఇతరులను ప్రేమించలేకపోవటం, ఇతరులను మరి ఎప్పుడు కూడా వాళ్ళతో మాట్లాడలేకపోవటం. మాట్లాడరు కొంతమందితో ఇక్కడికి వస్తారు, ఆధారం చేస్తారు, మంచి మంచి పదాలు, కానీ ఒకరికొకరు మాట్లాడుకోరు. ఆత్మ సంబంధమైన పాపాలు ఇవన్నీ కూడా మానుకోవాలి. నువ్వు బల్లలో చేయి వేసే స్త్రీవైనా పురుషునివైనా నువ్వెవరివైనా ఏం చేయాలి? ఆత్మ సంబంధమైన పాపాలు మానుకోవాలి, శరీర సంబంధమైన పాపాలు మానుకోవాలి. నువ్వు అనుకోవచ్చు, నేను సినిమాలు చూస్తలేను, సిగరెట్ తాగలేను, మందు తాగలేను, అది చేయట్లేను, ఇది చేయట్లేను, కానీ మరి ఇవి ఇతరులను ద్వేషించడం పాపం కాదా? గర్వంగా ఉండటం పాపం కదా? స్వనీతి కలిగి ఉండటం పాపం కదా? వేషధారణ కలిగి ఉండటం పాపం కదా? కాబట్టి ఇతను అంటున్నాడు, ఆమెమో యేసు ప్రభు వారి మాటలకు పశ్చాత్తాపడి 38వ వచనం చూడండి, వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములు ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసని. ఎంత ఏడ్చింది, ఎంత పశ్చాత్తాపం, ఎంత కన్నీళ్ళు వచ్చాయి. తన పాపాలన్నీ కూడా ప్రభు ఉంది. అర్థమైందండి? కానీ ఆమె శరీర సంబంధమైన పాపి, ఈయన ఆత్మ సంబంధమైన పాపి. కాబట్టి క్రిటికల్ హోస్ట్ అంటారు ఈయన. ఎవరిని? పరిచయుడు. ఆమెమో షీ వాజ్ రిపెంటెంట్ సిన్నర్, పశ్చాత్తాపడే స్త్రీ. కాబట్టి పశ్చాత్తాపడే వారిగా ఉండాలి, కానీ నిందలు మోపేవాళ్ళుగా, ఇతరుల పాపాలు వేలెత్తి చూపేవాళ్ళుగా మనం ఉండకూడదు. అర్థమైందండి? కాబట్టి పరిచయుడు అది చూస్తున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు వారు ఎంత గమనిస్తున్నాడు. యేసు ప్రభు ఇదంతా చూసి, అంటే యేసు ప్రభు వారు ఆయన సర్వజ్ఞాని, సర్వంతర్యామి, ఆయనకని తెలుసు. కాబట్టి ఆయన మనసులో ఏం ఆలోచిస్తున్నాడో ఆయన రీడ్ చేశాడు. యేసు ప్రభు చదివి అంటున్నాడు ఆయన అన్న మాటలు. 40వ వచనం, అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలనే ఉన్నానని అతనితో అనగా, అతడు బోధకుడా చెప్పమని. ఇప్పుడు యేసు ప్రభు అంటాడు, ఇదంతా నేను చదవను, అప్పు ఇచ్చేవానికి 2 రుణస్తులు, ఒకడేమో 500, ఒకడేమో 50. ఇక్కడ 500 అంటే ఎవరు? 500 దేనారాలు రుచి అప్పు ఉన్నారట. ఎవరు అతను? ఆ స్త్రీ పాపాలు ఎక్కువ ఉన్నాయి కదా, కాబట్టి ఆమె 500 దేనారాలు అచ్చి ఉంది అనుకుందాం కదా. పాపపు రుణపత్రం అంటారు కదా. కొలసీ పత్రికలు ఏముంది? యేసు ప్రభు వారు తన శిలువతో పాపపు రుణపత్రాన్ని కొట్టివేశాడు. అంటే ఈమె పాప రుణపత్రము, ఈమె ఎంత ఉంది? ఈమె విలువ 500 దేనారాలు. ఇప్పుడు ఈ పరిచయుడు ఉన్నాడు, ఈయన పాప రుణం ఎంత? 50 రుణాలు. అక్కడ ఉంది కదండి, 50 రుణాలు. ఆమె ఎక్కువ పాపాలు చేసింది అనుకో, ఈమె తక్కువ పాపాలు చేసింది, కానీ ఇద్దరు కూడా రుణాలు క్షమించబడాలి. అయితే ఇక్కడ ఆ యజమాని ఏం చేశాడు? ఇద్దరి రుణాలు క్షమించాడు. 500 దేనారాలు ఇచ్చుకునే పరిస్థితులు లేడు, 50 రుణాలు కూడా ఇచ్చుకునే పరిస్థితి లేదు. మన పాపానికి మనం వెల చెల్లించలేము. నువ్వు శరీర సంబంధమైన పాపమైనా, ఆత్మ సంబంధమైన పాపమైనా, నీ పాపం యొక్క వెల నువ్వు చెల్లించుకునే పరిస్థితి లేవు. మన పాపానికి వెల చెల్లించిన వాడు ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. గ్రేట్ పెనాల్టీ పెయిడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ us. మన పక్షంగా గొప్ప వెల శిలువలో యేసు ప్రభు వారు చెల్లించాడు. అది ఎన్నటికీ తీరక అట్లు ఉండవలసిందే. కీర్తన 49 మాటలు ఉన్నాయి, మన పాప రుణాన్ని ఎవరు తీసివేయలేరు. ఆ రుణాన్ని యేసు ప్రభు వారు మోసి ఇద్దరిని క్షమించాడు. 500 దేనారాల వ్యక్తిని క్షమించాడు, 50 అంటే యేసు ప్రభు వారు పాపాత్మైన స్త్రీని క్షమించగలడు, తర్వాత ఈ యొక్క పరిచయుడైన సీమోను కూడా క్షమించగలడు. శరీర సంబంధమైన పాపిని క్షమిస్తాడు, ఆత్మ సంబంధమైన పాపిని క్షమిస్తాడు. అయితే ఈయనేమనుకుంటున్నాడు? ఈ పాప క్షమాపణ ఆమెకు అవసరం, కానీ నాకు అక్కర లేదు అని అనుకుంటున్నాడు. ఎవరైతే నాకు పాప క్షమాపణ అక్కర్లేదు అనుకుంటారో అలాంటి వారందరూ నరకానికి వెళ్తారు. మేము చనిపోయిన తర్వాత పరిచయుడైనా ఇంకెవరైనా వారు నరకానికి వెళ్తారు. పాప క్షమాపణ పొందని ప్రతి వ్యక్తి నరకానికి వెళ్ళాల్సిందే. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, చూడు సీమోను, నీకు మాట చెప్తా అని చెప్పి, పూర్వపు రోజుల్లో ఈ యొక్క తూర్పు దేశాలలో మర్యాద చేయటం గొప్ప సంగతి. ఎవరైనా ఇంటికి వస్తే ఏం చేయాలి? యూదులు ఏం చేస్తారంటే, ముందు వాళ్ళు ఏం చేస్తారు? మొట్టమొదటిగా నీళ్ళు ఇస్తారు. కడుక్కోవడానికి ఏమి ఇవ్వాలి? నీళ్ళు ఇవ్వాలి. ఈ సీమోనట ఏమి ఇవ్వలేదు? నీళ్ళు ఇవ్వలేదు కడుక్కోవడానికి.
రెండవది వాళ్ళు ఏం చేస్తారంటే ముద్దు పెట్టుకుంటారు. పురుషులను స్త్రీలు ఆలింగనం చేసుకొని అంటే ముద్దు పెట్టుకోవడం అనేది ఆతిథ్యానికి మర్యాద గుర్తు. యేసు ప్రభు వారిని ముద్దు పెట్టుకొని ఆయన అవమానించలేదట. అది రెండవది. మూడవది యూదులు ఆతిథ్యం ఏంటంటే ఎవరన్నా కొత్త వాళ్ళు చుట్టాలు ఇంటికి వస్తే ఏం చేయాలి? నూనె తీసి వాళ్ళ తల మీద ఇట్లా ఉయ్యాలి. అది ఈ 3 పనులు చేస్తే వాళ్ళకు ఆతిథ్యం ఇచ్చినట్టు. మన ఊర్లలో ఏం చేస్తారు? పోగానే ఏం చేస్తారు? నీళ్ళు ఇస్తారు. కానీ యూదులు ఇంకో 2 పనులు ఎక్కువ చేస్తారు. నీళ్ళు ఇస్తారు, ప్రేమతో ముద్దు పెట్టుకుంటారు, నూనెతో తల రాస్తారు, ప్రేమగా ఇంట్లోకి ఆహ్వానిస్తారు. ఈ పని నువ్వు చేయలేదు కదా. ఇప్పుడు యేసు ప్రభు వారు అతను చేసిన పాపాన్ని చెప్తున్నారు. పాపాలు 2 రకాలు. మరొక వర్గం సిన్స్ ఆఫ్ కమిషన్ అంటారు. ఒకటి సిన్స్ ఆఫ్ ఒమిషన్. అంటే సిన్స్ ఆఫ్ కమిషన్ అంటే ఏదైతే నేను చేయాలో ఏదైతే నేను చేయకూడదో అది చేస్తే అది పాపము. ఆజ్ఞ అతిక్రమమే పాపం. దీన్ని ఏమంటారు? సిన్స్ ఆఫ్ కమిషన్. అబద్ధం ఆడరాదు. అబద్ధం ఆడితే ఆజ్ఞ అతిక్రమించావు కదా, సిన్స్ ఆఫ్ కమిషన్. ఇప్పుడు ఈ స్త్రీ ఏం చేసింది? సిన్స్ ఆఫ్ కమిషన్లో ఉంది. వ్యభిచరించరాదు. బహుశా ఈమె వ్యభిచారం చేసే స్త్రీ కావచ్చు. ఆమె సిన్స్ ఆఫ్ కమిషన్లో ఉంది. ఏదైతే చేయకూడదో అది చేస్తుంది. ఏదైతే చేయకూడదో అది చేస్తుంది. ఆమె ఎన్ని తప్పులు చేసిందో, ఎన్ని పాపాలు చేసిందో మనకు తెలియదు. బైబిల్లో ఒక మాట ఏం చెప్పింది? పాపాత్మురాలు. అంటే ఎన్ని పాపాలు చేస్తే ఆ పాపం పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తాడు. అన్ని భయంకరమైన పాపాలు చేసి ఉండవచ్చు. ఆమె సిన్స్ ఆఫ్ కమిషన్లో ఉంది. ఆజ్ఞను అతిక్రమించింది. మరి ఇతనేంటంటే సిన్స్ ఆఫ్ ఒమిషన్లో ఉన్నాడు. సిన్స్ ఆఫ్ ఒమిషన్ అంటే ఏమిటంటే ఏదైతే నువ్వు అది చెయ్యాలో అది చేయకుంటే కూడా పాపమే. యాకోబు 4వ అధ్యాయం 17వ వచనం. యాకోబు 4వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి మేలేది చేయని వానికి పాపము కలుగును. చూసారా? నువ్వు ఏదైతే చేయగలవో అది చేయకపోతే పాపమే. మేలు చేయనెరిగి ఉండి మేలు చేయని వానికి పాపము. సిన్స్ ఆఫ్ ఒమిషన్ అంటారు. చూడు, సీమోను, నేను నీ ఇంటికి వచ్చాను, నువ్వు నాకేం చేయలేదు? నీళ్ళు ఇవ్వలేదు. రెండవది, నాకు నువ్వు అత్తరు పూయలేదు. నీవు నన్ను ముద్దు పెట్టుకుంటూ దేంట్లో ఉన్నావు? సిన్స్ ఆఫ్ ఒమిషన్లో ఉన్నావు. చాలాసార్లు మనం అనుకుంటా అంటే నేను ఆ తప్పు చేయట్లేదు, ఈ తప్పు చేయట్లేదు, అబద్ధం ఆడట్లేదు, మోసం చేయట్లేదు, లంచం తీసుకోవట్లేదు, చెడ్డ పనులు చేయట్లేదు, బూతులు మాట్లాడట్లేదు అనుకుంటున్నాం. కానీ ఏదైతే చేయాలో అది చేస్తున్నామా? ఏదైతే చేయాలో అది చేయకపోతే కూడా పాపమే. మేలైనది చేయాలి, చేయకుంటే పాపమే. ఏది విశ్వాసం కాదో అది పాపం. పాపం అంటే ఏమిటో మనం ఇంకొకసారి చెప్పుకున్నాం. గృహకుడుగా ఒకసారి చెప్పుకున్నాం పాపం అంటే ఏంటి, పాపాలు ఎన్ని రకాలు. కాబట్టి ఇక్కడ ఇతను సిన్స్ ఆఫ్ ఒమిషన్లో ఉన్నాడు. అతను 2 రకాల పాపంలో ఉన్నాడు. ఒకటేం చెప్పుకున్నా ముందు, ఆత్మ సంబంధమైన పాపి. రెండవది చేయగలిగినవి చేయలేని వాడు, కాబట్టి పాపి అయ్యాడు. ఈమె ఏం చేసింది? ఒకటేమో సిన్స్ ఆఫ్ కమిషన్లో ఉంది, రెండవది ఆమె చేయాల్సింది చేయగలుగుతుంది. కాబట్టి యేసు ప్రభు వారికి ఏం చేస్తున్నామే? మొట్టమొదటిగా చూడండి ఆ మాటలు. 44వ వచనం. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లేను, ఈ స్త్రీని చూచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళేయలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదమును తడిపి తన తల వెంట్రుకలతో పొడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములను ముద్దు పెట్టుకుంటా మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. చూసారా? ఆ స్త్రీ ఆ పని చేసింది. ఇంటికి పిలిచిన ఆయన అమర్యాద, అగౌరవం చేస్తే ఒక అనామకురాలు వెనక నుంచి వచ్చిన స్త్రీ ఈయన చేయాల్సిన మర్యాద అంతా ఆమె చేసింది. ఆమె కన్నీళ్లతో, నీళ్లు కాదు, ఈయన నీళ్ళు ఇవ్వలేదు కానీ కన్నీళ్లతో గడిగింది. ఈయన నూనెతో తలంటలేదు కానీ ఆమె ఏం చేసింది? అత్తరుతో ఆయన పాదాలు ముద్దు అత్తరు పూసింది. ఈయన మరి ఇక్కడ బుగ్గల మీద ఆయన ముద్దు పెట్టుకోలేదు, కానీ ఆ స్త్రీ అయితే వచ్చినప్పటి నుంచి కూడా పాదాలు ముద్దు పెట్టుకుంటూనే ఉంటుంది. కాబట్టి అంటే దాన్ని బట్టి ఆమె హృదయం ఎంత మారిందో, ఎంత పరితపించిందో. మీరు అనుకోవచ్చు, ఆ స్త్రీ కన్నీళ్ళు పెట్టడాన్ని బట్టి, లేకపోతే ఆ స్త్రీ అత్తరు పూస్తుందాన్ని బట్టి, లేదా ఆ స్త్రీ ప్రభు పాదాలు ముద్దు పెట్టుకున్న దాన్ని బట్టి రక్షించబడిందా? కాదు, అట్లా అనుకోవద్దు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం.
ఉమ్. ఆహా, చదువునమ్మా అదే. దయయు ఉమ్, ప్రత్యక్షమైనప్పుడు ఉమ్, కాక ఆ, ఉమ్, చూసారా, క్రియల వలన రక్షణ రాదు. ఆమె ఏదో కన్నీళ్లు కార్చి నీరు కార్చిందని, ప్రభు పాదాలు కడిగిందని కానీ, ఆమె అత్తరు పూసిందని కానీ, ఆమె ముద్దు పెడి ఆమె రక్షణ, మంచి క్రియల వల్ల రక్షణ రాదు. కాబట్టి ఆమె దేని వల్ల రక్షణ వచ్చింది? క్రియల వల్ల వచ్చిందా? కాదు, విశ్వాసం వల్ల వచ్చింది. చూడండి ఆ మాటలు, అదే లూకాసు వార్త 7వ అధ్యాయం 50వ వచనం. లూకా 7:50. అందుకు ఆయన, కాబట్టి ఏమి రక్షించింది? ఆమె క్రియలు రక్షించా, విశ్వాసం రక్షించిందా? కాబట్టి ఇట్లా అనుకోవద్దు. ఆమె ముందుగానే యేసు ప్రభు వారి మాటలు విని, ఆయన ప్రయాసపడి భారం మోసుకొనిచున్నారన్న మాటలతో ఆమె హృదయం లోపలికి ఆ మాటలు వెళ్ళాయి. హృదయం మార్చబడిన హృదయానికి గుర్తుగా ఆ పరితాపం, ఆ బాధ పట్టలేక యేసు ప్రభు వారి పాదాల మీద పడి కన్నీరు విడిచి అత్తరు పోసి ప్రభు పాదాలను ముద్దు పెట్టుకుంది. కాబట్టి ఆమె గురించి ప్రభు అంటాడు, ఆమె విస్తారముగా ప్రేమించను కనుక ఆమె విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. ఇప్పుడు యేసు ప్రభు వారు ఎదురుగా ఉన్నాడు. అమ్మా, నీ పాపములు క్షమించబడ్డాయి. 40 చూడండి, నీ పాపములు క్షమింపబడ్డాయి. ఆమె పాపాలు ఇప్పుడు క్షమించబడ్డాయా? క్షమించబడ్డాయి. ఎందుకు క్షమించబడ్డాయి? యేసు ప్రభు చెప్పాడు. ఏమని చెప్పాడు? నీ పాపాలు. ఇప్పుడు మన పాపాలు క్షమించబడ్డాయా? క్షమించబడ్డాయి. ఎలా క్షమించబడ్డాయి? మన ఎదురుగా యేసు ప్రభు ఉన్నారా? ఇప్పుడు ఆ రోజుల్లో ఆ స్త్రీ ఎదుట యేసు ప్రభు ఉన్నాడు. మన ఎదుట ఎవరున్నారు? యేసు ప్రభు లేరు, కానీ ఆయన వాక్యం ఉంది. మన పాపములు మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. మన పాపాలు ఎలా క్షమించబడ్డాయి? కొన్ని వచనాలు, 2-3 వచనాలు చదివి చూపిస్తారు. యెషయా 1:18. తీర్చుకుందాము. నీ పాపం రక్తం వల్ల ఎర్రనమైనను, హిమం వల్లే తెల్లబడును, కెంపు వల్ల ఎర్రనమైను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వస్తే, ఆయన క్షమాపణ అడిగితే యేసు ప్రభు వారు మన పాపాలు ఎర్రనివైనా తెల్లడిగా చేస్తాడు, కెంపు వలె గుర్రబుచ్చగా మారుస్తాడు. కాబట్టి ప్రభువు దగ్గర పాప క్షమాపణ పొందాలి. ఎఫెసీయులు 4:32లో రాయబడిన మాట ఏమిటంటే, తండ్రి మిమ్మల్ని క్షమించిన ప్రకారం, ఒక మాట చదవండి, ఒకని ఏళ్ళ ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం యేసుప్రభు వారు క్షమిస్తారు. ఒకసారి 1830లో అమెరికా దేశంలో జార్జ్ విల్సన్ ఒక వ్యక్తి ఉండేవాడు. ఆ జార్జ్ విల్సన్ గూఢాచారి దాంట్లో పనిచేసేవాడు. అంటే గూఢాచారంలో ఉన్నప్పుడు ఏమన్నా జాగ్రత్తగా ఉండాలి, దేశ రహస్యాలు బయటికి ఎంత మాత్రం చెప్పకూడదు. ఇతను ఏం చేస్తున్నా, వేరే దేశానికి అమ్ముడు పోయాడు. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఈ దేశంలో ఉన్న రహస్యాలన్నీ వారికి చేరవేస్తున్నాడు. ఒక సందర్భంలో పట్టుబడ్డాడు. ఈ జార్జ్ విల్సన్ పట్టుబడిన తర్వాత ఆయన జైల్లో వేశారు. జడ్జి చెప్పాడు, వీడు చేసిన పాపం మామూలుది కాదు, ఈ రహస్యాలు గూఢాచారిగా ఉండి రహస్యాలు, మన దేశ రహస్యాలు వేరే దేశానికి అమ్ముతున్నాడు, చేరవేస్తున్నాడు. ఆ రహస్యాలు తెలుసుకుని వారు మన మీద దండెత్తే మన దేశం అంతా నాశనం అయ్యేది. కాబట్టి అంత పాపం నేరం చేసిన కనుక ఇతనికి ఉరిశిక్ష వేయాలని చెప్పి ఉరిశిక్ష వేశారు. కొన్ని రోజులు జైల్లో ఉన్నాడు. అప్పుడు కొంతకాలం తర్వాత ఆ దేశ అధ్యక్షుడు మనసు మార్చుకున్నాడు. పోనీలే, వీడు తెలియక చేశాడు, పొరపాటు చేశాడు, ఏం చేద్దాం, క్షమించుదామని చెప్పి ఒక ఉత్తరం పంపించాడు, క్షమాపణ పత్రం. ఏమని రాశాడు? ఏంటి అది? క్షమాపణ పత్రం రాసి, వీడు పాపం చేశాడు నిజమే, నేరం చేశాడు, మరణానికి తగిన పాపం చేసి నిజమే, కానీ ఇతన్ని నా ఉదార స్వభావంతో ఇతని హృదయపూర్వకంగా ఇతను క్షమిస్తున్నాను, ఇతన్ని విడిచిపెట్టండి అని చెప్పి జైలర్కి ఒక ఉత్తరం రాసి పంపించాడు. ఇప్పుడు ఆ జైలర్ ఆ ఉత్తరం అందుకొని ఆ ఉత్తరం చదివి అతనికి ఇచ్చాడు. చూడు, ఈ దేశాధ్యక్షుడు, నువ్వు పాపం చేసావు, నేరం చేసావు, చనిపోవాల్సిన వాడివే, ఉరికమ్మ ఎక్కాల్సిన వాడివే, కానీ ఈ యొక్క అధ్యక్షుడిని నేను క్షమించాడయ్యా. ఆ ఉత్తరం పంపించాడు.
అని చెప్పి ఆ ఉత్తరం ఇచ్చాడు. నువ్వు ఉత్తరం చదువుకో, క్షమాపణ పత్రం నీకు వచ్చింది కాబట్టి నువ్వు వెళ్ళిపో. మనం ఏమంటాం ఇప్పుడు మన భాషలో బెయిల్ అంటారు కదా, అది వచ్చింది నాయన నువ్వు వెళ్ళిపో అని చెప్పి అంటే అతను అంటాడు, నేను వెళ్ళిపోను అంటాడు. ఏమంటాడు, నీ క్షమాపణ పత్రం నాకు అక్కర్లేదు. ఇప్పుడు అధికారులు, జైలు అధికారులు ఏం చేయాలి? అధ్యక్షుడేమో ఇతన్ని క్షమించి విడిచిపెట్టిన ఉత్తరం పంపించాడు. ఈ వీడేమంటున్నాడు, నాకు క్షమాపణ పత్రం నాకు అక్కర్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? జైలు అధికారులు మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి? ఆయన ఎట్లా అంటున్నాడు, ఈయనేమో నాకు అక్కర్లేదు అంటున్నాడు. మళ్ళీ జడ్జి దగ్గరికి వెళ్ళారు. ఎవరు? జైలు అధికారులు. అయ్యా, మీరేమో అధ్యక్షుడేమో క్షమాపణ పత్రం పంపించాడు, క్షమించి విడిచిపెట్టమని చెప్తున్నాడు. వీడేమో క్షమాపణ పత్రం అక్కర్లేదు అంటున్నాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే జడ్జి చెప్పాడు, నిజంగా అతను మరి అధ్యక్షుని మాట ప్రకారం క్షమాపణ పత్రాన్ని అతను యాక్సెప్ట్ చేయాల్సి ఉండేది, గౌరవించాల్సి ఉండే, విడుదల చేసి. కానీ వాడేమన్నాడు, క్షమాపణ పత్రాన్ని తిరస్కరించాడు కాబట్టి అతన్ని ఉరివేయమని చెప్పి అతను ఉరి శిక్ష వేసి చంపివేశారు. ఇప్పుడు అతను ఉరి వేయబడటానికి, చంపబడటానికి అతను చేసిన పాపాల, లేకపోతే యేసు ఆ యొక్క అధ్యక్ష ఇచ్చిన క్షమాపణ పత్రం తిరస్కరించినందుక? క్షమాపణ పత్రాన్ని తిరస్కరించడానికి. ఈ రోజున నరకానికి చాలామందికి ఎందుకు వెళ్తున్నారు? వాళ్ళ పాపాలను బట్టి, వాళ్ళ పాపాల కొరకు యేసు ప్రభు వారు వెల చెల్లించాడు. ఇదే ఈ పాపమైన స్త్రీ కొరకు ఆ తర్వాత యేసు ప్రభు వారు ఏం చేశాడు? ఆమె పాపాల కొరకు కలవరసలో మరణించాడు, రక్తం కార్చాడు, వెల చెల్లించాడు. మనందరి పాపాల కోసం వెల చెల్లించాడు. కానీ ఎందుకు నరకానికి వెళ్తున్నాడంటే, యేసు ప్రభు మాకొద్దు, ఆయన క్షమాపణ మాకొద్దు, ఆయన మా దేవుడు కాదు, మా దేవుళ్ళు మా దేవతలు మాకున్నారని చెప్పి యేసు ప్రభు ఇచ్చే క్షమాపణ పత్రాన్ని, ఉచితమైన క్షమాపణ తిరస్కరించడం మూలంగా ఈరోజు కొన్ని కోట్ల మంది నరకానికి వెళ్తున్నారు. ఆ పాపం చేసిన వ్యక్తులు యేసు ప్రభు నమ్ముకుంటే, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది వారి పాపాలను విడిచిపెడితే వారందరూ పరలోకానికి వెళ్ళే వాళ్ళే. కాబట్టి ఈమె పాపాత్మురాలే, కానీ ఆ పాపాలు ఎలా క్షమించబడ్డాయి? యేసు ప్రభు అన్నాడు, నీ పాపాలు క్షమించబడ్డాయి. మన పాపాలు ఎలా క్షమించబడతాయి? బైబిల్ చెప్తుంది, మన పాపము మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను అనే మాట బైబిల్ చెప్తుంది. ఆ మాట బైబిల్లో 1 యోహాను 1:9 సత్యము. ఆ మాట ప్రకారం ప్రభు మనల్ని క్షమిస్తాడు. మనం ఒప్పుకుంటే చాలు. యథార్థంగా ఒప్పుకొని ఏం చేయాలి? అట్లే ఉంచుకోవాలా? ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. జక్కయ్య ఏం చేశాడు? పాపాలు ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు కదా. ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. ఆదాము ఏం చేశాడు? పాపాలు దాచుకున్నాడు. కానీ పాపాలు అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధిల్లాడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును. కాబట్టి ఈమె పాపాలు ఒప్పుకుంది, కానీ విడిచిపెట్టింది. ప్రభు దగ్గర క్షమాపణ పొందింది. ఇంటికి భోజనానికి పిలిచిన ఆ వ్యక్తి ఎవరు? పరిచయుడేమో క్షమాపణ పొందకుండా ఇప్పుడు అదే పరిచయుడు ఇప్పుడు నేను వాక్యం చెప్పిన ఎక్కడున్నాడు? నరకంలో, పాతాళంలో వేదన పడుతున్నాడు. అనుకోవచ్చు, అయ్యో యేసు ప్రభును భోజనానికి పిలిచాను, ప్రభుతో అన్నాను, ప్రభు చెప్పాడు కూడా, నువ్వు సెన్స్ ఆఫ్ ఒమిజన్లో ఉన్నావు అని చెప్పాడు. నా ప్రభు నేను మాటలు వినలేదే, నేను ఆమెను తిరస్కరించాను, ఆమె పాపాత్మ అనుకున్నాను. కానీ అయ్యో నేను కూడా పాపిని, ఆత్మ సంబంధమైన పాపిని, నేను పాప క్షమాపణ పొందకపోతే నేను నరకంలో యాతనలో పడుతున్నాడు. చూసారా? ఆమెమో క్షమాపణ పొందింది. రెండవది ఆమెకేమొచ్చిందంటే 48, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. 50లో అందుకు ఆయన, నీ విశ్వాసం నిన్ను. ఆమె రక్షింపబడిన స్త్రీ, ఆమె క్షమింపబడిన స్త్రీ, ఆమె రక్షించబడిన స్త్రీ. మూడవది తన జీవితంలో మొట్టమొదటిసారిగా సమాధానం అంటే ఏమిటో ఆమె తెలియదు. మొదటిసారి సంపూర్ణమైన సమాధానం హృదయంలోకి వచ్చింది. అన్ని దినాల వరకు నిజమైన సమాధానం అంటే ఏమిటో తెలియదు. ఎప్పుడైతే యేసు ప్రభువారు సమాధానం గలదానం అయిపోమన్నప్పుడు తర్వాత అప్పుడు ఆమెకు హృదయం నిండా సమాధానం వచ్చింది. ఒకటి పాప క్షమాపణ పొందిన స్త్రీ, రెండవది రక్షింపబడిన స్త్రీ, మూడవది సమాధానం పొందిన స్త్రీ. ఇంటికి భోజనానికి పిలిచిన ఈ వ్యక్తి ఈ మూడిట్లో ఏదీ పొందలేదు. క్షమాపణ పొందలేదు, రక్షణ పొందలేదు, సమాధానం పొందలేదు. మీరు చూడండి, లూకా సువార్త అది 7వ అధ్యాయంలో మొదటి భాగంలో కపెర్నహూములో శతాధిపతి దాసుడు స్వస్థపరచబడ్డాడు. అంటే యేసు ప్రభు వారు చనిపోతున్న వ్యక్తిని బాగు చేయడం అంటే ఏ మిరకిల్? అది గ్రేట్ మిరకిల్. చనిపోబోతున్న వ్యక్తిని యేసు ప్రభు వారు ఏం చేశాడు? బ్రతికించాడు. దాన్ని ఏమంటారు? గ్రేట్ మిరకిల్. ఇక రెండవ భాగంలో
నాయిని గ్రామంలో విధవరాలు కుమారుని చనిపోయిన వ్యక్తిని బ్రతికించాడు. దీన్ని ఏమంటారు? గ్రేట్ కదా. నెక్స్ట్ ఏమంటారు దాన్ని? సూపర్లేటివ్, పాజిటివ్, చెప్పండి. పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్. ఇంగ్లీష్ గ్రామర్ చదువుకున్న పిల్లలకి పాజిటివ్ ఏమిటి? గ్రేట్ మిరకల్, అంటే చనిపోతున్న వ్యక్తిని. తర్వాత చనిపోయిన వ్యక్తిని దాన్ని ఏమంటారు? గ్రేటర్ మిరకల్. కానీ ఈ స్త్రీ చూసారా, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన ఈ స్త్రీని యేసుప్రభు బ్రతికించాడే. ఒక వ్యక్తికి రక్షణ పొందడం అనేది ఏమిటి? పాపన క్షమాపణ ఇవ్వడం ఏమిటి? అది ఇట్ వాజ్ ఏ గ్రేటెస్ట్ మిరకల్, గ్రేట్ మిరకల్. మొదటి భాగం లూకాసు వార్త 7వ అధ్యాయం, కపెర్నహూములో శతాధిపతి దాసుని స్వస్థపరచడం, నాయిని గ్రామంలో విధవరాలి కుమారుని బ్రతికించడం గ్రేటర్ మిరకల్, ఇంకా గొప్ప అద్భుతం. కానీ యేసుప్రభు ఈ స్త్రీని క్షమించాడు చూసారా, రక్షణ ఇచ్చాడా, అది గొప్ప అద్భుతం. ఆ అద్భుతాలకల్లా అద్భుతమైన అద్భుతం గ్రేటెస్ట్ మిరకల్. ఆ గ్రేటెస్ట్ మిరకల్ కొరకు గ్రేటెస్ట్ గొప్ప వెల ప్రభువు చెల్లించాడు. పరలోకంలో గొప్ప ఆధిక్యం ఈ స్త్రీకి. ఉదాహరణకి మొదటి అద్భుతంలో చనిపోతున్న వ్యక్తిని బాగు చేసిన, బాగుపడ్డ ఆ వ్యక్తి రక్షణ పొందలేకపోతే నరకానికి వెళ్తాడు. ఒకవేళ చనిపోయిన వ్యక్తిని తిరిగి బ్రతికించినా అతడు మారు మనసు పొందకపోతే ఎక్కడికి వెళ్తాడు? నరకానికి వెళ్తాడు. కానీ ఈ వ్యక్తి మాత్రం, ఈ పాపాత్మ స్త్రీ నరకానికి వెళ్ళదు. అందుకే దీన్ని ఏమంటారు? గ్రేటెస్ట్ మిరకల్, గొప్ప అద్భుతం. ఈ అద్భుతాన్ని యేసుప్రభు నీకు కూడా చేయాలనుకుంటున్నాడు. ఎంతమంది అయితే యేసుప్రభు నేను పాపినని ఆ స్త్రీ వల్ల యేసుప్రభు వారి మాటలు విని మా విశ్వాసంతో ఆయన అంగీకరిస్తారో పాప క్షమాపణ పొందుతారు. యేసుప్రభు వారు 3 ఇచ్చాడు. ఆయన పాప క్షమాపణ ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు. ఈ 3 ఈ మధ్యాహ్నం వేళ నువ్వు రావాలనుకుంటే ఆ స్త్రీ వలె నువ్వు యేసుప్రభు వారిని అంగీకరించాలి. ప్రభువా నేను కూడా పాపినయ్యా అని ఒప్పుకోవాలి. నీ పాపాలన్నీ ఒప్పుకోవాలి. ప్రభువును ప్రేమించాలి. ఆమె ప్రభుని ఎంతగా ప్రేమించింది. నిజంగా అంత ప్రేమించకపోతే అంతమందిలో పబ్లిక్గా వచ్చి ఆ స్త్రీ కన్నీరుతో ప్రభు పాదాలు కడగలదా? ఆయన అత్తపోయగలదా? ఆయన ముద్దు పెట్టుకోగలదా? కాడు విస్తారంగా ప్రేమించింది కనుక విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. ఈ యొక్క మధ్యాహ్నం వేళ మనం పరీక్షించుకున్నాం. ఎవరి వల్ల ఉన్నాం మనం? ఎవరి వల్ల ఉన్నాం? పరిశీలన వల్ల హృదయాన్ని కఠినం చేసుకుంటూ ఉన్నామా? లేదా స్త్రీ వల్ల హృదయాన్ని పగలగొట్టి, ఆ అత్తరబుట్టి పగలగొట్టి ప్రభు పాదాలకు పూసినట్లుగా మన హృదయాన్ని పగలగొట్టుకున్నామా? లేకపోతే ఆ స్త్రీ నిజమే శరీర సంబంధమైన పాపంలో ఉంది, ఈ వ్యక్తి ఆత్మ సంబంధమైన పాపంలో ఉన్నాడు. ఆమె రక్షణ పొందింది, పాప క్షమాపణ పొందింది. ఇతను పాప క్షమాపణ పొందలేదు. ఇతను సిన్స్ ఆఫ్ ఒమిజన్లో ఉన్నాడు, సిన్స్ ఆఫ్ స్పిరిట్లో ఉన్నాడు. ఈ మధ్యాహ్నం ఏ పాపంలో ఉన్నా సరే, ఎటువంటి పాపమైనా సరే, బైబిల్ చెప్తుంది పాపములకు వచ్చే జీతం మరణం అని చెప్తుందా బైబిల్? పాపము, చిన్న పాపం చేస్తే చాలు, ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని పగలబెట్టును. చిన్న పాపం చాలు నరకానికి వెళ్ళడానికి, చిన్న అబద్ధం చాలు, నరహత్య చేయాల్సిన అవసరం లేదు. అబద్ధికులందరూ మనసును అగ్నిగుండంలో నువ్వు అడగవచ్చు, నేను అది చేయట్లేదు ఇది చేయట్లేదు, అబద్ధం పడితే కూడా నరకానికి వెళ్తారు. మోసపోవద్దు, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు. బైబిల్ చెప్తుంది అబద్ధాలు ఆడుకుంటూ, మోసాలు చేసుకుంటూ, బూతులు తిట్టుకుంటూ, ఇతరులు ద్వేషించుకుంటూ, అన్ని తప్పులు చేసుకుంటూ కూడా నేను బాగున్నాను పరిశుద్ధంగా ఉన్నా అనుకుంటే మనల్ని మనం మోసపుచ్చుకోవటమే. సరే, ఇప్పుడు ముగింపులో నీవు నేను చేసేది ఏ పాపమైనా సరే దానికి మనం ఏం చేయాలి? పశ్చాత్తాపం. ప్రభువా నేను ఆత్మ సంబంధమైన పాపంలో ఉన్నాను, ప్రభువా నేను శరీర సంబంధమైన పాపంలో ఉన్నాను, ప్రభువా నేను ఆజ్ఞను అతిక్రమించాను, ప్రభువా నేను చేయాల్సింది నేను చేయట్లేదు, ప్రభువా నేను సాంఘిక పాపాల్లో ఉన్నాను, సోషల్ సిన్స్, ప్రభువా నేను సెడిమెంటేషన్స్, ప్రభువా సెన్సువల్స్, పాపాలు చాలా రకాలున్నాయి బైబిల్లో. పాపం ఏదైనా సరే యేసు ప్రభువా నన్ను క్షమించడం యథార్థంగా ఒప్పుకుంటే ప్రభు నీ పాపాలు క్షమిస్తాడు. ఆ విధంగా క్షమాపణ పొంది యోగ్యమైన విధానంలో ప్రభు బలిలో చేయుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం.